హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కాబట్టి ఈరోజు నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను అనమాట. దానికోసం 2 గంటల పాటు నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే తీసుకున్నాను. ఆ తర్వాతకి సన్నగా తరిమి పెట్టుకున్న బెల్లంని కూడా అరకప్పు దాకా తీసుకున్నా. ఆ తర్వాతకి మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి మామిడికాయ ముక్కలు, మరీ లావుగా అయితే ఉండకూడదు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. దీన్ని కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు వేప పువ్వుని అయితే తీసుకోవాలి. వేప పువ్వుని తీసుకున్న తర్వాతకి చేతులతో స్మాష్ చేసి అయితే అందులో కలుపుకోవాలి. ఆ తర్వాతకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగంత కారం కూడా వేసుకొని ఆ మొత్తం కలిసేలాగా స్పూన్తో అయితే కలుపుకోవాలండి. అంతే, షడ్రుచులతో కలిసినటువంటి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి చేయడం కానీ తినడం కానీ నేను ఫస్ట్ టైం అనమాట. ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి.